20 సంవత్సరాల క్రితం ఒకటి జరిగింది. సార్ 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 పైన జరిగినటువంటి దాడిలో కేసు పురోగతి ఉంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరుగుతోంది. వితిన్ డేస్ ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఏం జరిగింది, ఏముందనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకోవాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా డోన్ ప్రజలకందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇలా విచారణ జరుగుతుంది. విచారణ అయితే స్పీడ్గా జరుగుతుంది. సో దాన్ని బట్టి విచారణ బట్టి ఫర్దర్గా ఏదైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. మేము ఈ పుకార్లు లేకపోతే ఇంకొకటి మేము అది గుడ్డిగా ఏది చెప్పలేము. బట్ మాకు ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ అయ్యి మా దగ్గర కాంక్రీట్గా ఉంటుంది ఎవిడెన్స్, దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ ఎవిడెన్స్ మీద వెళ్తాము. దాని మీద కేసు పురోగతి కూడా జరుగుతుంది. వరకు నేను చెప్పలేను. ఈ స్టేజ్లో ఏం చెప్పలేదు. మీరు అనేది కాకపోవచ్చు. ముఖం కనపడని అన్నది జనవరి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జనవరి 6వ తేదీ జరిగిన యాక్సిడెంట్ అనుకున్నాము, కానీ అందరికీ నమస్కారం. జనవరి 6వ తారీఖు రాత్రి 9:22కు జరిగినది నాకు యాక్సిడెంట్ అనుకున్నాము. కానీ కొన్ని సీసీ ఫుటేజ్లో అంటే ఆ కారు ఎవరిది, ఏ నెంబర్ అనేది ట్రేస్అవుట్ చేసుకోవడానికి కొన్ని సీసీ ఫుటేజ్లు చేసిన తర్వాత కొద్దిగా అనుమానం వచ్చింది. ఇది యాక్సిడెంట్ కాదు, హత్యా ప్రయత్నం అని చెప్పి ఏ కారో ట్రేస్అవుట్ చేయమని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము జనవరి 7వ తారీఖు. ఆ దిశలో ఒక 2 రోజులు ఇస్తమా డ్యూటీలో ఉండి పోలీసు వారు ఏమీ పట్టించుకోలేదు. కానీ వాళ్ళ మీద పూర్తి నమ్మకం మీద ఇడిసబెట్టాము. ఆ నమ్మకం అయితే ఒమ్ము కాలేదు. ఇప్పటివరకైతే పూర్తి ట్రేస్అవుట్ చేసినారు ఎవరెవరు అనేది. వాళ్ళని అరెస్ట్ కూడా చేసినారు. అరెస్ట్ ఇంకా చూపించలేదు, చూపిస్తారంటున్నారు. ఇంకా ఒక 20% ఎంక్వైరీ చేయాల్సినది. దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళు మా నమ్మకాన్ని ఒమ్ము చేయరు. ఇంకా దీంట్లో ఏ స్థాయి లీడర్ అయినా సరే బయటికి తెస్తారనే ఈ కారణం కూడా నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి గల కారణాలన్నీ 2 రోజుల్లో బయట పెడతామని చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా మనము ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ 2 రోజులు, ఇంకా 2 రోజులు కాబట్టి 3 రోజులైనా సహకరించి మనము ఓర్పు సహించవలసిందిగా కోరుచున్నాను. ఖచ్చితంగా డిఎస్పీ గారు, ఇద్దరు టౌన్ సిఐ గారు కానీ, రూరల్ సిఐ గారు కానీ, మిగతా డిపార్ట్మెంట్ కానీ బాగా రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళు ఎవరెవరైతే ముద్దాయిలు అవుతారో వాళ్ళని అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందని చెప్పారు. ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు మాకు ఎటువంటి ఏ దాంట్లో కూడా ఇంతవరకు నాకు తెలిసి ఒక 1% కూడా వాళ్లకు మాకు ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు.
కానీ ఎందువల్ల చేశారో మాకైతే తెలియడం లేదు. ఇదంతా పొలిటికల్ ఇదే అంటున్నారు. మరి ఈ పొలిటికల్ దాంట్లో ఏ స్థాయి లీడర్ ఉన్నాడో బయటికి తీయాల్సిందిగా పోలీసు వారిని ఇప్పుడే మా ఆర్యవేశ్యులందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి మూకుమ్మడికి వచ్చి భూతగాదాలు లేవు, ఒక ఇల్లీగల్ కనెక్షన్స్ లేవు, ఏం లేవు. అంటే బయట కొంతమంది లీడర్లు ఇల్లీగల్ కనెక్ట్ ఉన్నాయి, దానివల్లనే జరిగిందని చెప్తున్నారు. అదంతా 100కు 1000% కూడా, ఒక 1% కూడా అలాంటివి మాకు లేవు అలవాట్లు. ఇదంతా పొలిటికల్ ఇదే ఇష్యూ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ కోణంలోనే మనం చూడాల్సిందిగా పోలీసు వారు కూడా చెప్పారు. ఆ కోణంలోనే వచ్చి పూర్తి ఇన్వెస్టిగేషన్ చెప్తున్నారు. అదే పొలిటికల్ అన్నప్పుడు ఇంకా పార్టీ మారడం కానీ మా కమ్యూనిటీ అంతా ఏకమయ్యి ఒక వర్గాన్ని సపోర్ట్ చేసిందని చెప్పి వాళ్ళ అనుమానాలు. సరే, దేశంలో రాష్ట్రంలో అంతటా వైసీపీ గెలిచి ఇక్కడ ఒక్కటే ఓడిపోయి ఉంటే అది అనుకోవచ్చు. రాష్ట్రం అంతటా వైసీపీ తుడుచుకొని పెట్టుకొని పోయింది. దానివల్ల గెలిపోవడంలో సహజము, స్పోర్టివ్గా తీసుకొని చెప్పి మనం అందరికీ కోరుచున్నాము. మన ఓటమైనా కానీ స్పోర్టివ్గా తీసుకునే పోవాలా, కానీ ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలో లేవు ఈ మధ్యకాలంలో. అలాంటివి మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇలాంటివి కాకుండా లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా వాళ్ళు కంట్రోల్ చేస్తారని చెప్పి పోలీసు వారి మీద పూర్తి నమ్మకం ఉంది నాకు. ఇంకోసారి ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రొడక్షన్ ఇంతవరకు ఇంకా కోరలేదు. సరే, మళ్ళీ ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మేము ప్రొడక్షన్ అడుగుతాం కావాలనుకుంటే. వీళ్ళే కాదు ఇంకెవరి మీద మీకు అనుమానం? నాకైతే ఇంకా పూర్తి అనుమానాలు ఎవరి మీద.